పరిశుద్ధులందరితో కలిసి ఆయన కోరుకున్న స్థలంలో ఆయన పేరు పెట్టబడిన మందిరంలో ఈ రీతిగా ఆరాధించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. గనుడైన మహాదేవుడు మన మధ్య ఉన్నాడు కనుక భయభక్తులతో ఆయన మాటలు విందాం. దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది. అగ్ని చెత్తను ఏ రీతిగా కాలుస్తుందో మనలో ఆయన వాక్యం ఉంటున్నప్పుడు కాల్చబడతాయి. దేవుని యొక్క వాక్యము నీరు వంటిది. దేవుని యొక్క వాక్యం అనే నీరు త్రాగినప్పుడు మన దాహము తీరుతుంది. దేవుని వాక్యం అనే నీళ్లతో మనము స్నానము చేసినప్పుడు పరిశుద్ధపరచబడతాం. అలాగే దేవుని యొక్క వాక్యము శుద్ధి వంటిది. దేవుని యొక్క వాక్యం బండ లాంటి మన హృదయాలను మెత్తని చేసి వాక్యమును ఫలింప చేసి దేవుని కొరకు మంచి ఫలములు ఫలించేలా చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. మీరు గమనించండి, గత ఆదివారం దేవుని మందిరంలో ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. అదే అంశం అది అమ్మా, రాజాజ్ఞలు ధిక్కరించిన వారికి అగ్నిగుండం. అగ్నిగుండం. సరే, గత వారంలో మనం నేర్చుకున్నాం, బబులోను దేశాన్ని పరిపాలిస్తున్న నెబుకద్నెజరు అనే రాజు ఒక ఆజ్ఞను జారీ చేయగా ఆజ్ఞను ధిక్కరించిన వారికి అగ్నిగుండం ఏర్పాటు చేయబడింది. ఆజ్ఞను ధిక్కరించిన వారు రాజుగారి రాజకార్యములు జరిపించేవారైనా రాజుగారికి ప్రియులైన ఆజ్ఞను ధిక్కరించినందువలన వారు ఎక్కడ వేయబడ్డారు? అగ్నిగుండంలో వేయబడ్డారు. అది దేవుని వారిని నమ్ముకున్నారు కనుక అగ్నిగుండం నుండి తప్పించబడ్డారు. అలాగే మన దేవుడు ఎవరైనా ఘనమైన మహారాజు. దేవుడు ఎవరండి? ఘనమైన మహారాజు. నెబుకద్నెజరు దేనికి రాజు? బబులోనికి రాజు. మన యెహోవా దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు దేనికి రాజు? సర్వభూమికి. యెహోవా మహోన్నతుడు, ఆయన సర్వభూమికి మహారాజు. కనుక మహారాజు అని యెహోవా యొక్క ఆజ్ఞను ఎవరైతే ధిక్కరిస్తారో, ఎవరైతే అవిధేయత చూపుతారో అటువంటికి అగ్నిగంధకములతో మండుగుండం. మొట్టమొదటిగా అగ్నిగుండం ఎవరికి సిద్ధపరచబడింది? దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించిన, దేవునికి అవిధేయత చూపిన అపవాదికిని వారి అనుచరులకును నిర్ణయించబడింది. అయితే అగ్నిగుండం ఎలా ఉంటుందని చెప్పుకున్నాం మనం. అగ్ని గంధకములతో మండు గుండం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. రెండవది అక్కడ ఏడ్పును పండ్లు కొరుకటి ఉండను. ఇక్కడ ఈ అగ్నిగుండంలో రాజుగారు నియమించిన అగ్నిగుండంలో పడితే కాలి మసైపోవచ్చు కొద్ది నిమిషాలలో. కానీ ఈ దేవుడు ఏర్పాటు చేసిన అగ్నిగుండం అనేది అది ఎప్పుడు కూడా ఆరదు. ఇంకేమి చావదట? పురుగు చావదంటే అక్కడ ఎందుకు వచ్చిందండి పురుగు? అందుకే కీర్తన గ్రంథము 22వ కీర్తన 6వ వచనం చూద్దాం. నేను నరుడను కాను, నేను పురుగును. నేను ఎవరిని కాదు? నరుని కాదు. నేను ఎవరిని? ఇప్పుడు మనం ఎవరు? నరులం. ఎంతవరకు నరులం? నా వయసు 70. నవంబర్ 15 వస్తే 70 అయిపోతుంది. దేవుడిచ్చిన ఆయుష్, ఆరోగ్యమైన వయసు. ఒక దేవుడు ఆయుష్ ఇస్తే 10 15 అది ఎప్పుడో. అప్పుడు నా ఆయుష్ తీరిపోయిన తర్వాత నేను ఎవరిని కాదు? నరుని కాదు. ఎవరిని మరి? శవాన్ని. నేను ఎవరు? నరుని కాదు. ఎవరిని? శవాన్ని. అందుకే భక్తులు చెప్తారు, నేను నరుడిని కాదు. నేను ఎవరిని? నేను నరుడినే బ్రతికినంతగాను, నేను చనిపోతే నేను ఎవరిని? అందుకే మార్కు సువార్తలో చదువుతున్నాము, నరకమున 9వ అధ్యాయం చదవారండి. 9వ అధ్యాయం 48వ వచనం. నరకమున వారి పురుగు అంటే ఏంటి? జబ్బు చేసినప్పుడు కాలో చెయ్యో కుళ్ళిపోతే అందులో నుంచి వచ్చే పురుగులు కాదు. లాజరు కురుపులలో నుండి పురుగులు వచ్చినట్లుగా, లేక హేరోదు పురుగులు పడినట్లుగా ఆ పురుగులు కాదు. ఇది ఏ పురుగు? ఆత్మ
అనే పురుగు ఏమి లేదట. ఆ నరకమున అగ్ని ఆరదు, పురుగు అనగా ఆత్మ చావదు. దానికి ఎగ్జాంపుల్ ధనవంతుని యొక్క ఆత్మ చనిపోలేదు, బాధపడుతున్నాడు. కాబట్టి మనము నరకం అనేది ఎవరికి అనంటే అపవాదికిని వారి దూతలకు. అయితే మరి నరులకు నరకం లేదా, మానవులకు నరకం లేదా అనే ప్రశ్న మనకు రావచ్చు. కానీ మానవులకు కూడా ఏముంది అంటే యాక్చువల్గా దేవుడు ఎవరికి ఏర్పాటు చేశాడు? అపవాదికిని వాని అనుసరించిన దూతలకు. కానీ మానవునికి ఎలా వచ్చింది? మానవునికి ఎలా వచ్చింది? మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. ఆదాము ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను అతిక్రమించిన లూసిఫర్ వారి యొక్క అనుచరులు దేవుని సన్నిధిలో నుండి ఎలా త్రోసివేయబడ్డారో, ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము అవ్వలు కూడా దేవుని సన్నిధి నుండి, ఏదేను నుండి వారు త్రోసివేయబడ్డారు. కాబట్టి ఈ రోజు మనం నేర్చుకుంటున్నాం, ఆజ్ఞను ధిక్కరించిన వారికి వచ్చే భయంకరమైన శిక్ష ఏదైతే అగ్ని గంధకములతో మండు గుడ్డం. అయితే దీనికి విరుగుడు లేదా, దీనికి మార్గము లేదా అనే ఆలోచన ఈ రోజు మనం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చూద్దాం. గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును, అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. 38 చదువుమా. పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంపద. యేసు ప్రభు వారు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తి తన పొలములో గురుగులు మంచి విత్తనములు విత్తి నిద్రపోగా శత్రువు వచ్చి గురుగులు విత్తి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ రెండు మరిసిన తర్వాత అవి చెప్తున్నారు, అయ్యా మనము గోధుమలు విత్తాం కదా, గురుగులు ఎలా వచ్చాయి అని. ఇది శత్రువు చేసిన పని, మేము వాటిని పెరికి వేస్తాం అని వారు చెప్పగా, వద్దు, ఒక యుగ సమాప్తి వస్తుంది, అప్పుడు దూతలు వస్తారు, ఆ గోధుమలను ఉంచి గురుగులను తీసివేస్తారు అని చెప్తున్నాడు. వారికి ఏమని పేరు పెట్టారు? అక్కడ చదువు 38వ వచనం. పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు. మంచి విత్తనములు రాజ్య సంబంధులు. గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు ఎవరి సంబంధులు? దుష్టుని సంబంధులు. ఆమేన్. అక్కడ దానికి అంకె ఏమనుందమ్మా? ఈ దుష్టులను తీసుకెళ్లి ఎక్కడ పారవేశారు? అగ్ని గంధకములతో. గురుగులు అనగా దుష్టులు, దుష్టులు అనగా దుష్టుని సంబంధులు. దుష్టుని సంబంధులు అనగా ఎవరు అమ్మా? మా వాళ్ళు చెప్తారు. దుష్టుని సంబంధులు ఏంటి? ఎవరు? పుట్టినట్లే చదివా. దుష్టుని కుమారులు, దుష్టుని యొక్క సంతానం. పాస్టర్ గారి సంతానం అంటే పాస్టర్ గారి పిల్లలని. అలాగే అపవాది యొక్క సంతానం వారు ఎవరయ్యా అని అంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను యోర్దాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉండగా అనేక మంది అక్కడికి బాప్తిస్మం పొందడానికి వచ్చారు. అనేక మంది బాప్తిస్మం పొందుతున్నారు. అదే సమయంలో అక్కడికి కొంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇంకా చాలా మంది వచ్చారు. దేనికోసం? బాప్తిస్మం పొందడానికి. అప్పుడు ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. 3వ అధ్యాయము మత్తయి సువార్త 3వ అధ్యాయం చదివి సహాయం చేయండి. 7వ వచనం. అప్పుడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి అనేకులు వచ్చారు. ఆ వచ్చిన వారు ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను చెప్తున్నాడు. అక్కడికి ఎవరు బాప్తిసం పొందడానికి వచ్చారు? పరిసయ్యులు. పరిసయ్యులు అంటే దేవుడిని నమ్ముతారు, పునరుత్థానాన్ని నమ్ముతారు.
అపవాది పిల్లలారా అంటున్నాడు. ఎవరు బాప్తిసం ఇచ్చే యోహాను. చెప్పండి ఇప్పుడు ఎవరు నరకాగ్నికి వెళ్తారు? కేవలము అపవాది యొక్క దూతలు మాత్రమే కాకుండా ఎవరైతే అపవాదిని అనుసరిస్తూ ఉన్నారో, వారి పిల్లలుగా పిలువబడుతున్నారో వారు కూడా అగ్నిగుండములోనికి వెళ్తారు. అందుకే యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు చెప్తున్నారు, సర్ప సంతానమా అని వివరించింది ఎవరిక్కడ? బాప్తిసం ఇచ్చే యోహాను. కానీ ఇక్కడ ఆయన ఎలా వివరిస్తున్నాడో దయచేసి 8వ అధ్యాయము 44వ వచనాన్ని చూద్దాం. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. ఎవరు? యూదులతో మాట్లాడుతున్నాడు అక్కడ. యూదులంటే వారికి ధర్మశాస్త్రం ఉంది, వారికి యెహోవా దేవుడు ఉన్నాడు, ఇంకా అర్పణాచారాలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, యాగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వారు సాతాను అనుసరిస్తా ఉన్నాడు. మీరు చదువునా? మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు. మీరు మీ తండ్రియగు అంటే యూదులకు తండ్రి ఎవరు అంటే యెహోవాయే. అందుకే వాళ్ళు అన్నారు, మా తండ్రి ఎవరు? యెహోవాయే మా తండ్రి. అవును, అలా చెప్తున్నారు. కానీ మీరు నిజంగా ఎవరు తండ్రి? మీరు అపవాదిని అనుసరిస్తా ఉన్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ఉన్నారు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంకా అక్కడ మనం చదువుతా ఉంటే అలా కాబట్టి అపవాదిని అనుసరించే వారు ఎవరయ్యా అంటే లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అపవాదిని అనుసరిస్తా ఉన్నారు, సాతానుని అనుసరిస్తా ఉన్నారు. సాతాను ఏదైతే చెబుతుందో అదే చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరు అగ్నిగుండంలోనికి వెళ్తారు అయ్యా అంటే కేవలము అపవాది మరియు అపవాదిని అనుసరించిన దూతలు మాత్రమే కాకుండా వారి యొక్క సంతానముగా పిలువబడుచున్న రాజ్య సంబంధులు. ఎవరండి రాజ్య సంబంధులు? అంటే లోకానుసారులు, ప్రకృతి సంబంధులు, శరీరానుసారులు కూడా అగ్ని గంధకములతో మండు గుండమునకు వెళ్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. దయచేసి 13వ అధ్యాయం మత్తయి సువార్త 41 చూద్దాం. ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులు. ఎవరండి? ఎవరెళ్తారు అగ్నిగుండంలోనికి? అపవాది, వారిని అనుసరించిన దూతలేమో కాకుండా వారి సంతానముగా పిలువబడుతున్న దుష్ట సంబంధులను, దుర్నీతి పరులు కూడా అక్కడికి వెళ్తారు. 8వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 21:8 కూడా చదువుదాం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి. మరి మీకు మనవి చేస్తాను, అగ్నిగుండానికి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి కదా. ఏం పేర్లు ఇవ్వబడ్డాయి? 1 అగ్నిగుండం, 2 నరకం, 3 పాతాళం, 4 వెలుపట చీకటిలోనికి త్రోసివేయబడరు. అక్కడ ఏడ్పును పండ్లు కొడుకుతూ ఉంటాయి. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, సమయాన్ని పోనివ్వకుండా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. పిరికివారును. ఎవరండి? పిరికివారును, విశ్వాసులను, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, జీవము లేని వాటిని ఆరాధించే వారందరూ, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములు పాలు పొందుదురు. ఇది ఏ మరణం? మొదటి మరణం ఏది? సహజంగా చనిపోవడం. ఎలా చనిపోయినా చనిపోవడం అనేది మొదటి మరణం. రెండవ మరణం ఏది? అగ్ని గంధకములతో మండు గుండం. ప్రభునందు ప్రియులారా,
ఇంతవరకు మనం నేర్చుకున్న వాక్య ప్రకారము అపవాదికిని వాటి దూతలకు మాత్రమే కాకుండా లోకంలో ఉన్నటువంటి మానవులైన వారిలో అపవాదిని అనుసరించేవారు, దుర్నీతి పరులు, లోక సంబంధులు, పిరికివారు, అసహ్య కార్యములు చేయవారు, నరహంతకులు, విగ్రహారాధన చేసేవారు, వీరందరూ కూడా అగ్ని గంధకములతో మండుగుండములో. అది ఏ మరణం? రెండవ మరణం. అక్కడ అగ్ని ఆరదు, వారి యొక్క ఆత్మకు చావలి. వేదనకరమైన స్థలం. ఒకవేళ నెబుకద్నెజరు రాజు నియమించిన అగ్నిగుండము కొన్ని దినాల కొద్ది ఆరిపోవచ్చు, గాని దేవుడు ఏదైతే అపవాదికిని వారి దూతలకు నియమించాడో ఆ అగ్నిగుండం ఏం చేయదు. అక్కడ ఆత్మ తరతరాలు, యుగ యుగాలు వేదన పొందవలసి ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. అయితే మన దేవుడు ప్రేమామయుడు, మన దేవుడు కనికరము కలిగిన వాడు. ఏ ఒక్కరూ నశించడం ఆయనకి ఇష్టం లేదు. లోబడిన వాళ్ళని ప్రజల వైపు దినమెల్లా రోజంతా ఆయన చేతులు చాపుచూ ఉన్నాడు. దేవునికి తండ్రికి వ్యతిరేకంగా ప్రవర్తించి రాజ్యమును లాగి వేసుకొని ప్రజలను తన వైపు మళ్లించుకొని తండ్రిని రాళ్ల బాటలో నడిపి కాళ్ళకు పాదరక్షలు లేకుండా చేసిన అబ్షాలోము విషయమై దావీదు తండ్రిగా ఆయన ఆ కుమారుడి కొరకు ప్రేమ చూపిస్తున్నట్లుగా తండ్రితో పోరాడి ఆస్తినంతా తీసుకొని అమ్మివేసి దూరదేశం వెళ్ళిపోయి వేశ్యలతో, త్రాగుబోతులతో, దుర్వ్యాపారం వల్ల తన ఆస్తి అంతా పాడు చేస్తున్నటువంటి తప్పిపోయిన కుమారుడి కొరకు ఆ తండ్రి కనిపెడుతున్నట్లుగా తన స్వరూపమందు తన పోలికలో చేసిన ఈ మానవాళి దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఈ మానవ జాతి కొరకు ఆయన చేతులు చాపుతూనే ఉన్నాడు. దేవుడు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను తప్ప ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఆయనను తప్ప అందరినీ ఆరాధించారు. ఆకాశమందు గాని, ఆకాశము క్రింద ఉన్న భూమి యందు గాని, భూమి క్రింద నీళ్ళ యందు గాని దేని రూపమున విగ్రహం చేసుకొనకూడదు, సాగిలపడకూడదు, పూజింపకూడదు. అది ఆజ్ఞ. ఆజ్ఞను మానవులు ధిక్కరించారు. జంతువుల రూపంలో, పక్షుల రూపంలో, పురుగుల రూపంలో, మనుషుల రూపంలో బొమ్మలు చేసుకుని ఆరాధిస్తూ ఆజ్ఞను ధిక్కరించిన షడ్రకు, మేషకు, అబద్ధులకు అగ్నిగుండం ఎలాగో, ఆజ్ఞను ధిక్కరించి అవిధేయత చూపిన లూసిఫర్ యొక్క అనుచరులకు నిత్యమైన అగ్నిగుండం ఎలాగో, అలాగే ప్రపంచంలో ఉన్న మానవులందరూ కూడా ఆరని అగ్నిలో యమయాతన పొందవలసి ఉన్న పరిస్థితి. ఆ పరిస్థితుల్లో దేవుడు మానవులను ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు అగ్నిగుండమునకు వెళ్ళక నిత్య జీవము పొందినట్లు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. యేసయ్యను ఎందుకు పంపించాడయ్యా అంటే అద్భుతాలు చేయడానికో, నీళ్లను ద్రాక్షారసంగా మార్చడానికో, సముద్రం మీద నడవడానికో, చనిపోయిన వారిని బ్రతికించడానికో ఆయన పంపించలేదు. కానీ అనేకుల ప్రాణ విమోచన ఖరీదనంగా తన ప్రాణాన్ని పెట్టి ఆ ఆరని అగ్నిగుండము నుండి వారిని తప్పించాలనే తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపించాడు. అందుకే ఆయన దేవుని రాజ్యముల గురించి బోధించాడు, దేవుని యందు నమ్మకం ఉంచమని బోధించాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఏమి జరుగుతుందో ఆయన బోధించాడు. యేసయ్య అందుకే బోధించాడు. యోహాను సువార్త 5:24 వెనకాల ఉన్నవారు చదవండి, ఎడవైపు ఉన్నవారు చదవండి. ఎవరైనా అమ్మా 5:24 లేదా? అమ్మా నా మాట వినండి, అమ్మా వినండి, నా మాట వినండి.
నా మాట విని యేసయ్య చెప్తున్నాడు ఏమని? నా మాట విని నా మాట విని. మీరు ఎందుకు నా మాట వినాలి? నేను తండ్రి చేత పంపబడ్డా. నేను పరలోకములో నుండి వచ్చాను. ఎందుకు వచ్చానంటే నా అద్భుతాలు చూసి నా మేలును పొంది కాదు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును. నా మాట వినండి. మరణం అంటే ఏ మరణం? భౌతిక మరణం కాదు. అగ్ని గంధకములతో మండు గుండములో నుండి వాడు జీవములో, ఏ జీవం? నిత్య జీవములోనికి దాటిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడున్న మనందరము ఒకసారి గతంలో దేవుని ఆజ్ఞలు ధిక్కరించాం. యెహోవాను నమ్మలేదు, నచ్చిన వారిని నమ్మాం. బోధి ఎవరో చెప్తే వారిని నమ్మాం. ఒక సీజన్కి ఒక దేవుణ్ణి మనం ఆరాధించాం. తల్లిదండ్రులను సన్మానించలేదు, నిర్లక్ష్యం చేశాం. వ్యభిచరించాం, దొంగతనం చేశాం, హత్యలు చేశాం, పొరుగు వారిని ఆశించాం, అబద్ధ సాక్ష్యాలు చెప్పాం. మనందరము ఇక నేను చెప్పినవన్నీ చేయకపోయినా అందులో కొన్నైనా మనం చేశాం. అప్పుడు మనం నిజంగా ఎవరికి పిల్లలం? అవాది పిల్లలం, సర్ప సంతానం, రాజ్య సంబంధులం, దేవుని ఉగ్రతకు పాత్రులం. కానీ యేసుక్రీస్తునందరి విశ్వాసము వలన దేవుడు మనలను అగ్ని గంధకములతో మండు గుండము అనే రెండవ మరణం నుండి దేవుడు మనం తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలు 56వ కీర్తన 12వ వచనాన్ని చూద్దాం. ముందుకు వెళ్దాం. 56వ కీర్తన 12వ వచనం. దేవా, నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో, నీ జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించుచు, దేవుని సన్నిధిలో సంచరించుచు జారిపడకుండా నీవు నా పాదములను తప్పించి నీ ఉన్నావు. జీవపు వెలుగులో నీ సన్నిధిలో సంచరించినట్లు నీవు నన్ను ఏర్పరచుకున్నావు. హల్లెలూయా. ఎక్కడ సంచరించాలి? అదామా వాళ్ళు ఎక్కడ ఉండేవారు? దేవుని సన్నిధిలో ఉండేవారు. కయ్యూను, అతనికి దేవుని సన్నిధి అనుభవం లేకపోయినా దేవుని సన్నిధికి వెళ్ళే భాగ్యం దక్కింది. కానీ ఆ సన్నిధి నుండి అతను ఏం చేయబడ్డాడు? పారిపోయాడు. అంతేకాదు యోనా దేవుని సన్నిధిలో నుండి ఎక్కడకు పారిపోయాడు. నిజానికి ప్రియులారా, దేవుడు అంటాడు, నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి జీవపు వెలుగులో నీ సన్నిధిలో నడిచినట్లు అన్నారు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఉన్నాం. మనకి ఏమి లేదు చెప్పండి? ఏమి లేదమ్మా? అగ్ని గంధకములతో మండు గుండము లేదు. అందుకే యోధా పత్రికలో 1వ అధ్యాయము 23వ వచనంలో చాలా మందికి చెప్తూ ఉన్నాడు, సందేహపడు వారిని కనికరము చూపండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. మనం ఎక్కడి నుంచి రక్షించబడ్డా అమ్మా? అగ్నిలో నుండి. షడ్రకు మేషకు అబెద్నెగోయైన వారిని అగ్నిలో నుండి రక్షించడానికి 4వ వాడుగా సంచరించనున్నాడు. అక్కడ వారికి ఎవరు కనబడ్డారంటే దూతకు ఎవరు కనబడింది? దూత. చూడండి, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు. అందుకు రాజు, నేను 4 మనుష్యులను ఆ బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కనబడలేదు. 4వ రూపము దేవతల రూపమును పోలినదని వారికి ఉత్తరం ఇచ్చింది. ఇంగ్లీష్ లో చదవండి అన్న. మౌత్ ఇవ్వండి అమ్మా.
Look, Nebuchadnezzar shouted, ఉమ్, I see 4 men Hmm. unbound walking around in the fire unharmed. Hmm. And the fourth one looks like a god. లేకే గాడ్ ఐ థింక్ ఇంకో తర్జుమా ఒక తర్జుమాలో గాడ్ అని ఉంది, ఒక తర్జుమాలో సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు మహాదేవుడును, మన రక్షకుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిజమైన దేవుడు. అగ్నిగుండములో కాలిపోకుండా పాత నిబంధన గ్రంథములో దానియేలును రక్షించిన ఆ 4వ వ్యక్తిగా పిలువబడుచున్న మనుష్య కుమారుడు లేక దేవుని కుమారుడు అని పిలువబడుచున్న దేవుడు ఏ రీతిగా వారిని రక్షించాడో ఈ రోజు నిన్ను నన్ను రక్షించుటకు అందుకే పాపులను రక్షించి దేని నుండి? పాపాను వచ్చి జీతం ఆ మరణము, 2వ మరణము నుండి పాపులను రక్షించు. నీ రక్త సంబంధులను నువ్వు ప్రేమిస్తే నీవు మరణములో నుండి నిత్య జీవానికి వారసుగా. మనం ఎలా ఉన్నాం ప్రశ్నించుకుందాం. 1-2 నిమిషాలు. ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడవు నాయన. అగ్నిగుండానికి కేవలము దుష్టుని సంబంధులు, రాజ్య సంబంధులు, లోకానుసారులు, అపవాదిని వెంబడించేవారు, అపవాది ప్రేరణకు లోబడి అవిధేయులు ఉన్నవారు మాత్రమే వెళ్తారనుకున్నాం. కానీ ఈరోజు మరొక రీతిలో మాట్లాడావు ప్రభా. ఆ స్థితి నాలో ఉంది, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన దివ్యమైన సందేశాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరిచి వాక్యము అనే దీపం వెలుగుచుండగా మన జీవితాలు చక్కబడిలాగున 2 చేతులు పైకెత్తి కొన్ని నిమిషాలు స్తోత్రాలు చేయండి.